హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షన్లకు ముఖ్య గమనికండి. జనవరి 31, 2010 తర్వాత రిటైర్ అయిన వారు ఈ మార్పు గమనించకపోతే తీవ్రంగా నష్టమే అండి. సో, ఆ మార్పు ఏంటి? ఎంత నష్టపోతాం? ఏమి అనే వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోనైతే చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి. సో, వీడియో అయితే తప్పకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. జనవరి 31, 2010 తర్వాత పదవీ విరమణ పొందిన వారందరూ కూడా ఈ విషయాన్నైతే గమనించకపోతే తీవ్రంగా నష్టపోతారండి. సో, ఆ విషయం ఏంటంటే మనకందరికీ ఒక విషయం తెలుసు. అదేంటంటే రిటైర్మెంట్ జరిగిన తర్వాత పెన్షన్‌లో కొంత భాగాన్ని కమ్యూట్ చేయడానికి వీలుంది. అందులో 40% వరకు కమ్యూట్ చేయవచ్చు. సో, కమ్యూట్ చేసిన దానికి ఏక మొత్తం ఇచ్చిన ఆ కమ్యూట్ చేసిన పెన్షన్ బేసిక్ పెన్షన్ నుంచి తగ్గించి 15 సంవత్సరాల తర్వాత తిరిగి మన పెన్షన్‌లో కలుపుతారు. ఇది ఆనవాయితీ. అయితే 2010 పీఆర్సీ వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఈ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌ని అంటే పెన్షన్ కమ్యూటెడ్ వాల్యూని తగ్గించారు. ఉదాహరణకు 2010 జనవరి 31 వరకు రిటైర్ అయిన వారికి రూ. 1 కమ్యూట్ చేసేస్తే వాళ్లకు 10.46 ఇంటూ 12 ఆ ఫార్ములా ఆధారంగా ఇచ్చేవారండి. అంటే రూ. 1 కమ్యూటేషన్‌కు ఒక 125.52 పైసలనంటే రూ. 125.52 కమ్యూట్ వాల్యూ అయితే వచ్చేది. తదనంతరం అంటే ఫిబ్రవరి 2010 నుంచి రిటైర్ అయిన వారికి ఆ కమ్యూట్ వాల్యూని తగ్గించి 8.371 ఇంటూ 12 అంటే రూ. 1 కమ్యూటెడ్ వాల్యూకు రూ. 100.45 వాల్యూ అయితే నిర్ణయించింది. సో, అంతకుముందు వచ్చేసి రూ. 125.52 ఉండగా ఇప్పుడు రూ. 100.45 45 వాల్యూని నిర్ణయించిందండి. ఇక్కడ విషయం అందరూ గమనించాలి. జనవరి 31, 2010 వరకు రిటైర్ అయిన వారికి రూ. 1 కమ్యూట్ వాల్యూ వచ్చేసి రూ. 125గా ఉండగా కమ్యూట్ చేసినప్పుడు దాన్ని 15 సంవత్సరాల్లో రాబట్టేది. ఇప్పుడు అనగా 31 తర్వాత ఫిబ్రవరి 1, 2010 తర్వాత రిటైర్ అయిన వారికి కమ్యూట్ వాల్యూ వచ్చేసి రూ. 100గా అయితే నిర్ణయించబడింది. ఉదాహరణకు ఒక ఉద్యోగి 31 జనవరి 2010 నాడు రిటైర్మెంట్ పొంది రూ. 1000 కమ్యూట్ చేస్తే అతనికి 1000 ఇంటూ 125 అంటే 1,25,520 ఏకమొత్తంగా చెల్లించి బేసిక్ పెన్షన్ నుండి ప్రతి నెల రూ. 1000 15 సంవత్సరాల వరకు మినహాయించేవారు. కానీ 28 ఫిబ్రవరి 2010 నాడు రిటైర్ అయిన ఉద్యోగికి రూ. 1000 కమ్యూట్ చేస్తే అతనికి రూ. 1,452 మాత్రమే చెల్లిస్తారు. ఈ కమ్యూటెడ్ వాల్యూ తగ్గింది కాబట్టి రిజిస్ట్రేషన్ పీరియడ్ కూడా అదే నిష్పత్తిలో తగ్గించాలి. కానీ అలా లేదు. ఇప్పటికి కూడా 15 సంవత్సరాల వరకు దాని మినహాయింపు ఇస్తూనే ఉన్నారండి. సో, అదే 15 సంవత్సరాలతో కొనసాగుతూనే ఉంది. ఉదాహరణకు రూ. 1,25,520 15 సంవత్సరాల్లో రికవరీ చేస్తే 1,452 ఎంత కాలం అంటే మనం మ్యాథమెటిక్స్‌లో చూస్తే అది 12 సంవత్సరాలకే వస్తుంది. సో, ముందుతో పోల్చుకుంటే. సో, ఇప్పుడు రూ. 1,25,520 15 సంవత్సరాలైతే రూ. 1,452 ఎంత కాలంలో మినహాయించాలి అన్న ఫార్ములా చూసుకున్నట్లయితే మనము 452 బై 1,25,520 ఇంటూ 15 మనం ఈ వాల్యూని కనుగొన్నట్లయితే 12 సంవత్సరాలుగా అయితే తేలింది. అంటే 15 సంవత్సరాలకు 1,25,000 వస్తే 12 సంవత్సరాలకు రూ. 1,00,000 అయితే వస్తుంది. కాబట్టి 12 సంవత్సరాలకే మనకు మినహాయించిన పెన్షన్‌ని మళ్ళీ పెన్షన్‌లో కలిపి పూర్తి పెన్షన్ పునరుద్ధరించాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. లేదంటే ఈ 3 సంవత్సరాలు ఎక్స్‌ట్రాగా అంటే అదనపు 3 సంవత్సరాలు అనవసరంగా అయితే నష్టపోవచ్చు. కాబట్టి ఈ విషయంలో చాలామంది చెప్పేదేంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ తగ్గించి జీవన ప్రమాణం పెరిగింది. ఈ రకమైన వంటి విషయాలు చెప్తున్నారు. కానీ నిజంగా జరిగింది ఏందంటే కమ్యూట్ వాల్యూ తగ్గిందిక్కడ. సో, కమ్యూట్ వాల్యూ అనేది రూ. 125 నుంచి రూ. 100కు కుదించబడింది. కాబట్టి రూ. 125లను 15 సంవత్సరాల్లో రాబడితే రూ. 100 ఎంతకాలం రాబడతారని సాధారణ లాజిక్ అండి ఇది. ఈ లాజిక్ ప్రకారంగా చూస్తే ఖచ్చితంగా 12 సంవత్సరాలకే పునరుద్ధరించాలి.
ఈ విషయాన్ని వెలుగెత్తి చాటి మన విశ్రాంత ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 12 సంవత్సరాల్లో దాన్ని పునరుద్ధరించడానికి ప్రాతినిధ్యం చేయాలనైతే మనవిస్తున్నాను. అలాగే లేకుంటే అందరూ 3 సంవత్సరాలు అదనంగా చెల్లించవలసి అయితే వస్తుందండి. సో, 3 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినట్లే అండి. మీకు కోల్పోయినట్టే. రూ. 25,000 మీరైతే ఈ 3 సంవత్సరాలు అదనంగా పెట్టడం వల్ల రూ. 25,000 మీరు కోల్పోయినట్టే. అది తీవ్ర నష్టానికి దారితీస్తుంది. సో, ఇది రూ. 1000తో కాబట్టి ఇంత నష్టమండి. అలాగే మీరు లక్షలలో అట్లా వేస్తే మీకు కూడా నష్టం అనేది లక్షలలోనే వస్తుందండి. సో, కాబట్టి అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఇది గమనించి మీరు మీ స్థానిక సంఘాల నేతలతో చర్చించి వారి దృష్టికి తీసుకొనొచ్చి ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానైతే ఆశిస్తున్నాను అని ఒక సగటు ఉద్యోగి అయితే తన ఆవేదనను ఈ విధంగా మనతో షేర్ చేసుకోవడం జరిగిందండి. సో, వివరాలైతే ఇలా ఉన్నాయి. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.